Good morning, children. How are you, Nana? Andar bagunaru kada? Okay, all of you open your textbook. 6th class open cheyamma. The page number 31. Yesterday class number exercise 3.1 lo 4th, 5th, 6th varaku chusamu. Today 7th question. What is the asking 7th question? Write the smallest digit and the greatest possible digits in the blank space of each of the following numbers so that the numbers form is divisible by 3. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ మనకి ఇచ్చిండు. ఇక్కడ ఈ బ్లాంక్స్లో ఏ నెంబర్ మనం పెడితే మనకి 3 టేబుల్తో డివిజన్ చేయబడుతుంది. చూద్దాం మరి. ఫస్ట్ వన్ ఒకవేళ ఇక్కడ 2 పెట్టండి. 4 2 6 6 ప్లస్ 7 13 13 6 19 ప్లస్ 2 21 21 ఈజ్ 3 టేబుల్ పోద్ది. నెక్స్ట్ 21 కాకుండా ఇంకేదైనా నెంబర్ పెట్టచ్చా? ఓకే 5 పెట్టండి. 5 పెడితే 21 3 యాడ్ అయితే వస్తుంది 24. ఓకే 2 కాదు 5 ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 4 11 11 ప్లస్ 6 ఎంత 17 17 ప్లస్ 2 17 ప్లస్ 5 22 ప్లస్ 2 24. మరి 30 కావాలంటే ఏం చెప్పొచ్చు? మనం 6 పెట్టుకోవచ్చు. 6 పెడితే టోటల్లీ 30 అవుతుంది. 30 ఈజ్ డివిజిబుల్ బై 3 టేబుల్. నెక్స్ట్ 7 ప్లస్ 2 9 9 ప్లస్ 2 11 11 ప్లస్ 1 12 ప్లస్ 5 టోటల్లీ 17 17 అంటే ఇక్కడ మనకి 1 పెట్టు అనుకోండి 3 18 అవుతుంది. 18 ఈజ్ డివిజిబుల్ బై 3 అవుతుంది. కాబట్టి ఓకే ఇలా మనం ఏదైనా కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టం. అంటే ఇక్కడ మన 3 టేబుల్కి ఇక్కడ చూసిందా చూడండి ఒకసారి డివిజిబుల్ బై ఒక నెంబర్ మీరు ఫామ్ చేసినప్పుడు డివిజిబుల్ బై 3 టేబుల్తో దీన్ని మనం చేయగలిగేటట్టుగా దీన్ని మనకు అనుభవించుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? 8th క్వశ్చన్ ఇచ్చండి. వాట్ ఈస్ ఆస్కింగ్ 8th క్వశ్చన్? ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 123 so that it becomes exactly divisible by 5. This is the asking question. Okay, we learn the answer. Okay, first of all, given number. What is the given number? Given number b. Given number b. Also given number is anyone. 123. This is the 123. 123 not divisible by 5. కాబట్టి మనం ఏం చేయాలి? విచ్ నెంబర్? ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్. యాడ్ చేయాల్సిన నెంబర్ ఏంటంటాడు. ఓకేనా? ద స్మాలెస్ట్ నెంబర్ to be మస్ట్ యాడెడ్. తప్పనిసరిగా మనం రెండుని అడిషన్ చేయాలి. సో దెన్ ద నంబర్ అప్పుడు రెండుని ఏర్పాటు చేసినప్పుడు దెన్ ద నంబర్ బి ఈజ్ ఈక్వల్ టు 123 ప్లస్ 2 టోటల్లీ 125. సో వన్స్ ప్లేస్ యాజ్ ఏ 5. దిస్ ఈజ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. దాన్ని రాయండి. సో that it becomes exactly divisible by 5. We want answer is 2. ఎందుకంటే 123కి 2 యాడ్ చేయడం వల్ల 5 టేబుల్తో డివిజన్ చేయబడింది. దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకేనా? ఓకే బాగా రాసుకోండి. నెక్స్ట్ rabbit. Next 9th one. What is the asking 9th question? Find the smallest number that has to be subtracted from 256 so that it becomes exactly divisible by 10. 256 ఇచ్చాడు. 256 not divisible by 10. మనం ఇప్పుడు which number subtracted as the from 256. 6 మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 250 వచ్చింది. 250 ఈజ్ డివిజిబుల్ బై 10. ఓకే రైట్ చేయండి. గివెన్ నంబర్ ఈజ్ 256. The smallest
the smallest number, six has to be subtracted from 256. Then the number, ఇప్పుడు 256 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏర్పడే నెంబర్ అన్నమాట. Then the number 256 minus 6 is equal to 256. 256 is becomes exactly divisible by 10. So write it. That it becomes exactly divisible by 10. We want answer is 6. Okay, write it clearly. Next, turn the page number 32. Okay, shall I repeat? Okay. Okay, 3.3, put the heading 3.3 factors. Next is the factors. We learn next is factors. A number which divides the other number exactly is called factor of that number. In other words, every number is completely divisible by its factor. Okay, Nama? Okay, first of all, definition, write the definition. A number which divides the other number exactly is called a factor. What is the definition of the factor? A number which divides the other number exactly is divisible, exactly is called factor. అంటే ఏ నెంబర్ అయితే మరొక నెంబర్ని ఖచ్చితంగా డివిజన్ చేయగలుగుతుందో ఆ డివిజన్ చేయగలిగే నెంబర్నే ఫ్యాక్టర్ అంటారు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. 10కి ఫ్యాక్టర్స్ రాదు. ఓకే, ఆన్సర్ రైట్ ద ఆన్సర్ 10. 1 10 are 10, 2 5 are 10, 5 2 are 10, 10 1 are 10. అంటే ఇప్పుడు ఈ 10 అనేది ఏ టేబుల్లో వస్తుందో దాన్ని మనం రాయాలి. 1 టేబుల్ 1 10 are 10 ఉంటుంది. 2 టేబుల్లో 2 5 are 10, 5 2 are 10, 5 టేబుల్. 10 టేబుల్లో మళ్ళీ 3 టేబుల్లో రాదు కదా, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు, 7 8 9 టేబుల్లో రాదు. కేవలం లాస్ట్ వరకు 10 ఉంది కాబట్టి 10 వరకు మనం రాసుకోవాలి. ఓకే, బ్రీఫ్గా రాసుకోండి. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. పేజ్ నెంబర్ 32లో ఒకసారి టేబుల్ చూద్దాం మనం. ఓకే, షల్ ఐ రీడ్? ఓకే, రైట్ చేసుకోండి. టేబుల్ ఒకసారి చూస్తాము. నంబర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ రైట్ ద నంబర్ అండ్ దట్ నంబర్స్ ఫ్యాక్టర్స్, వాటికి సంబంధించిన ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ 12 ఫ్యాక్టర్స్ రాయండి. 1 12 are 12, 2 6 are, 3 4 are, 4 6 are, 4 3 are, 6 2 are, 12 1 are. లాస్ట్ ఇదే నెంబర్ మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ 18 అంట. 1 18 are 18, 2 9 are 18, 3 6 are 18, ఆ తర్వాత 4 12 5 12 6 3 are 18, 9 2 are 18, 18 1 are 18. Next taken number is 20. 1 20 are 20,
2 10 are 20, 4 5 are 20, 5 4 are 20, 10 2 are 20, 21 are 20. Next 24, 1 24 are 24, 2 12 are 3 8 are 4 6 are 6 4 are 8 3 are 12 2 are 24 1 are. ఓకే నెంబర్ ప్రతి దాంట్లో చూడండి ఈ నెంబర్కి ఈ నెంబరే ఫ్యాక్టర్ అయింది. అంటే ఫస్ట్ ఇక్కడ 12 తీసుకున్నాం, లాస్ట్లో అదే నెంబర్ వచ్చింది. ఇక్కడ 18 లాస్ట్లో సేమ్ నెంబర్, ఇక్కడ 20 లాస్ట్లో 20 వచ్చింది, 24 24 అంటే ప్రతి నెంబర్ దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. ఫస్ట్ అన్నింటిలో అబ్జర్వ్ చేస్తే 1 1 1 1 అన్నిటికీ 1 కామన్గా వచ్చింది. మిగతా రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రతి నెంబర్కి 1 మరియు అదే ఫ్యాక్టర్గా ఉంటుంది. చూడండి ఫార్ములాస్ కొన్ని ఇచ్చిన కింద ఇవి మీరు రాయండి. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆల్ ఫ్యాక్టర్స్. ప్రతి దాంట్లో 1 1 1 అనే ఫ్యాక్టర్ వచ్చింది. మనం అన్ని ఫ్యాక్టర్స్ని కౌంట్ చేసుకున్నప్పుడు అన్నిటికంటే వెరీ స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 1. ఈ మాటలు రాయాలమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. హోంవర్క్ నోట్స్ రాయాలి. సెకండ్ ఆన్ పేజ్ నెంబర్ 33లో పైన చూడండి. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. చూడండి ప్రతి నెంబర్ 12కి 12 వచ్చింది, 18కి 18 లాస్ట్లో వచ్చిందని చెప్పుకోను. ఓకే, ఈ 12కి వచ్చిన ఫ్యాక్టర్స్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 6 12. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 12, 12కి 12 వచ్చింది. లోయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 1, కామన్గా అన్నింటిలో 1 వచ్చింది. ఏ ఫ్యాక్టర్కి ఆ ఫ్యాక్టర్ లాస్ట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 20లో లోయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 1, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 20. ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకో అదే నెంబర్ ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎవ్రీ నెంబర్ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ప్రతి నెంబరు దానికి తక్కువగా కానీ లేకపోతే ఈక్వల్గా కానీ ఉంటుంది, అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఆర్ కౌంటేబుల్. మనకి నంబర్స్ ఇచ్చినప్పుడు కొన్ని నెంబర్ ఎలా ఉంటాయి, కౌంట్ చేయడానికి పరిమితంగా ఉంటాయి. అన్కౌంటేబుల్ నెంబర్స్ ఏమి రావు ఇక్కడ. ఓకే, మల్టిపుల్స్ అయితే మాత్రం మల్టిపుల్స్ చెప్పుకున్నప్పుడు మాత్రం 2 మల్టిపుల్ 2 4 6 8 10 అలా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా కదా, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇచ్చినా 130 ఇచ్చినా 140 ఇచ్చినా 160 ఇచ్చినా దానికి పరిమితమైన ఫ్యాక్టర్స్ మాత్రం ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ డూ దిస్. ఈ పట్టిక స్పష్టంగా నీటికి రాయాలి మీరు. నెక్స్ట్ వన్ డూ దిస్. వాట్ ఈస్ ద ఆస్కింగ్ ఫస్ట్ క్వశ్చన్ ద డూ దిస్. ఫస్ట్ వన్ ఫైండ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 80. ఫ్యాక్టర్స్ ఆఫ్ 80, 80కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మీరు రాయాలి. చెప్పే కదా ఫ్యాక్టర్స్ ఆఫ్ 80 అంటే ఏ టేబుల్లో 80 వస్తుందో దాన్ని రాయాలి. 180 జార్, 240 జార్ 3 టేబుల్లో రాదు కదా. 420 జార్, 516 జార్ 6 టేబుల్ వచ్చిందా, 600 రాదు. 7 టేబుల్ రాదు. 8 10 జార్, 10 8 జార్ 12 టేబుల్ వచ్చిందా, రాదు. మరి 13 14 15 ఒకేసారి 16 టేబుల్, 20 టేబుల్, 40 టేబుల్, 80 టేబుల్. చూడండి 180 జార్ 80, 240 జార్, 420 జార్, 516 జార్, 8 10 జార్, 10 8 జార్, 16 5 జార్, 24 జార్, 42 జార్, 18 1 జార్. అంటే మనం సగం రాసినట్లయితే మిగతా సగం మనం ఏ టేబుల్ అయితే మనసులో అనుకోని రాస్తే లాస్ట్లో అదే నెంబర్స్ అక్కడ రిలీజ్ అయిపోతాయి. How many factors has the 80 number? 1 2 3 4 5 6 7 8 9 10. Which is the smallest factors in the 80? 1. Which is the biggest factors in the 80? 80. And the number ka number biggest hotundi. Smallest factor is 1 and highest factor is 80. Okay. Next question. What is asking next question? Do all the factors of a given number divide the number exactly? Find the factors of 28 and verify by division. ఇక్కడ ఏం చెప్తుందంటే డూ ఆల్ ద ఫ్యాక్టర్స్ గివెన్ ఏ డివైడ్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. మనం ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాను, వాట్ ఇస్ ద డెఫినేషన్? ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ద అదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాల్డ్ ఫ్యాక్టర్. ఏ నెంబర్ అయితే ఒక నెంబర్ ఖచ్చితంగా మల్టిపుల్ చేస్తుందో, డివిజన్ చేయబడుతుందో ఆ నెంబర్ ఫ్యాక్టర్ అంటాము. ఇక్కడ ఏమడుతుండో డూ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ డివైడ్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా దాన్ని డివైడ్ చేయబడితే ఆ నెంబర్ ఫ్యాక్టర్ అంటాడు. ఎస్ కదా, అదే డెఫినేషన్ రాసుకున్నాడు ఎస్.
ఓకే నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28. 28 సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయండి. ఓకే ఫ్యాక్టర్స్ ఆఫ్ 28. ఓకే సేస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28. 1 28 జార్, 2 14 జార్, 4 7 జార్, 6 టేబుల్ రాదు కదా, 3 టేబుల్ వస్తా, 3 టేబుల్ రాదు, 3 9 జార్ 27 కాబట్టి 4 7 జార్ 28, 6 టేబుల్లో 6 4 జార్ 24 వరకు వస్తుంది. ఓకే 7 4 జార్ 28. నెక్స్ట్ 8 టేబుల్ వస్తాయి, 8 3 జార్ 24, 9 టేబుల్ 9 3 జార్ 27, 10 టేబుల్ రాదు. తర్వాత నెక్స్ట్ 11 12 13 14 15 16 గేమ్ రావట్లేదు కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే 14 టేబుల్ 14 2 జార్ 28, నెక్స్ట్ 4 7 జార్ 7 4 జార్ నెక్స్ట్ 28 కదా. 1 2 4 7 చూడండి 28 జార్, 2 14 జార్, 4 7 జార్ 7 4 జార్, నెక్స్ట్ 14 2 జార్ 28 1 జార్. How many factors has the 28 number? 1 2 3 4 5 6 factors has the 28 number. Which is the smallest factors of a 28? 1 is the smallest factor. Okay, which is the biggest factors of in a 28 number? 28 is the biggest or greatest or highest factors of a 28. 28 number का number है biggest number होती है. Okay, next third question. What is the awesome third question? 3 is a factor of 15 and 24 is 3. 3 a factor of their difference also. 3 అనేది 15 కి ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది అంటాడు, 24 కి అవుతుంది అంటాడు. అప్పుడు 15 కి 24 కి మనం డిఫరెన్స్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా 3 అవుతుందా అంటాడు. ఓకే నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 24 and 15. ఓకే డిఫరెన్స్ చేయండి. 24 minus 15 is equal to 9. 9 కి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 9. 9 ఫ్యాక్టర్స్ రాస్తే నాకు అందులో 3 ఉండేది లేదు తెలిసింది. 1 9 జార్, తర్వాత 3 3 జార్ 9, 9 1 జార్ 9. ఓకే 9కి ఇప్పుడు 9 కూడా 3 ఫ్యాక్టర్ తెలిసింది. 15కి 3 ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పిండు, 24 కూడా అవుతుంది అంటాడు. మరి 9కి అవుతుందా లేదా అంటే అవుతుంది. ఓకే కదా చూపించు కదా. ఓకే నెక్స్ట్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ వీటిని చూద్దాం. మరి నెక్స్ట్ పేజీ నెంబర్ 33 నెంబర్ బాక్స్ చూడండి. ప్రైమ్ అండ్ ఫుడ్ ద హెడ్డింగ్ మైన్ హెడ్డింగ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఫ్యాక్టర్స్ నుంచి వస్తాయి ఇవన్నీ, అందుకోసమనే ముందు ఫ్యాక్టర్స్ అంటే నేర్చుకొని నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ తర్వాత ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటి గురించి ఇచ్చిండు, అవేంటో ఒకేసారి ఒకే బాక్స్లో తెలుస్తాయట. చూద్దాం అది ఎట్లా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఫ్యాక్టర్స్, దీని మీరు నోట్స్లో అందంగా నీట్గా రాయాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇందా చెప్పాను హౌ మెనీ ఫ్యాక్టర్స్ హ్యాస్ 80, హౌ మెనీ ఫ్యాక్టర్స్ హ్యాస్ 28 అని అడిగాను కదా, సేమ్ మోడల్. ఫస్ట్ వన్ one 2 next 3 4 5 6 and last one is 7. okay write the factors of 1 కి నుండి 1 మొత్తం ఏంటి 1, 2 కి 1 2 అన్నిటికీ 1 వస్తుంది, తర్వాత 2 కి 2 టోటల్ 1 2 ఫ్యాక్టర్స్ ఇక్కడ స్టార్ గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ 3 కి 1 3 అంటే 2 ఫ్యాక్టర్స్ వచ్చి కౌంట్ చేస్తే 1 2 వచ్చింది. 4 కి 1 2 4 3 వచ్చింది. నెక్స్ట్ 5 కి 1 5 2 ఫ్యాక్టర్స్ వచ్చింది. నెక్స్ట్ 6 కి 1 2 3 6 4 వచ్చింది. నెక్స్ట్ 7 కి 1 7 2 ఫ్యాక్టర్స్ వచ్చింది. ఓకే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ ఏ నెంబర్కి వచ్చి ఒకసారి చూడండి. 2 కి 3 కి 5 కి 7
ఇట్లా ఒకటి మరియు దానికైతే ఫ్యాక్టర్స్ కలిగిన నంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. మరి చూడండి ఇక్కడ 6కి చూస్తే 4 వచ్చినాయి, నెక్స్ట్ 4కి చూస్తే 3 వచ్చింది. ఇలా 2 కంటే ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, వాటిని ఏం చెప్తారు? 2 కంటే ఫ్యాక్టర్స్ ఎక్కువ వస్తే వాటిని ఏం చెప్తారు అంటే కాంపోజిట్ నెంబర్స్. 2 మాత్రమే, ఖచ్చితంగా 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అని, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారమ్మా. ఈ బాక్స్ వరకు ఖచ్చితంగా హోంవర్క్లో రాయండి. నెక్స్ట్ నేను రేపు ప్రైమ్ నెంబర్కి సంబంధించిన డెఫినేషన్ ఏంటో, కాంపోజిట్ నెంబర్స్కి సంబంధించిన డెఫినేషన్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి చర్చిద్దాము. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి నేర్చుకున్నారు కదా, ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా హోంవర్క్ రాసి ఫొటోస్ పెట్టినాను. ఓకే, మరి టేక్ కేర్, బాయ్ నా.